హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. అయితే అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ గారి పైన కాల్పులు జరిగాయంటూ కూడా వార్తలు వచ్చాయి. ఒక రకంగా ఆయన చచ్చి అంత పని జరిగిందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఎవరైతే కాల్పులు జరిపారో అతను కూడా చంపేశారని కూడా చెప్తున్నారు. అవునవును, ఇదంతా కూడా అతను కావాలనే చేయించుకున్నాడని కూడా చెప్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? అది ప్రతి భాష్యానికి ఒక ఒక్కర భాష ఉంటుంది. మాజీ ట్రంప్ ఎలక్షన్స్లో మళ్ళీ వస్తూ ఉన్నాడు. మీటింగ్లో ఒక దీంట్లో అతను బాగా మాట్లాడుతుంటే ఫైర్ చేస్తే చెవి దగ్గర తగిలింది, బ్లడ్ వచ్చింది, గబుక్కున కుంగిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. అది ఎలా జరిగిందంటే, కెనడీని అమెరికన్ ప్రెసిడెంట్, ఒకనాడు కెనడీ అందమైన ప్రెసిడెంట్, మంచి ప్రెసిడెంట్, అతన్ని ఏ విధంగా కాల్చి చంపారో అలాగే ఇతను ఒక స్టోర్ మీదకి, ఒక బిల్డింగ్ మీదకి ముందే వెళ్ళి అక్కడ కాపు కాచి ప్లాన్ వేసి అక్కడి నుంచి కాల్చి చంపాడు. సో కరెక్ట్గా కెనడీ హత్య ఎట్లా జరిగిందో ఈ కాల్పులు అలాగే జరిగాయి. అయితే దీన్ని ప్రపంచ దేశాలు 50 మంది ఖండించారు. రాజకీయాలు హత్యా రాజకీయాలు అయిపోతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులని కాల్చేటటువంటి పరిస్థితులు వస్తే ఇక దేశం ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. సో ఈ కాల్చిన విధానం చూస్తే నాకు కెనడీ హత్య జ్ఞాపకం వచ్చింది. అయితే కెనడీని చాలా పాయింట్ బ్లాంక్గా చంపేశారు, ఇతనేమో తప్పించుకున్నాడు. సో తప్పించుకున్నా కూడా అతన్ని ట్రేస్ చేశారు, పట్టుకున్నారు, ఇమీడియట్గా ఫైర్ చేసి కాల్చేశారు. సో ఈ చర్యని ఎవరైనా సరే ఖండించాలి. రాజకీయంగానే ఉండాలి, కానీ హత్య రాజకీయంగా ఉండకూడదు. ఇప్పుడు ట్రంప్ను చంపేస్తే రాజకీయం ఆగదు కదా, అమెరికాకి మరొక ప్రెసిడెంట్ రాకుండా ఉండడు కదా. కాబట్టి చంపటం అనేటటువంటి దాన్ని ఎవరైనా సరే, ఏ దేశం అయినా సరే, ఏ దేశస్తులైనా సరే ఖండించాల్సినటువంటి విషయం ఇది. వెంటనే మన మోడీ గారు కూడా ఇది చాలా రాక్షస చర్యని ఖండించాడు. సో ఇటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరిది. ఇప్పుడు అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాల్చాడు, లేకపోతే అతనికి వ్యక్తిగతంగా దోషం ఉండి కాల్చాడు, అపోనెంట్ పార్టీ ఆయన కాల్చాడు, అవన్నీ అనవసరం. మనిషి పుట్టిన తర్వాత ప్రతి ప్రాణి జీవించడానికి హక్కు ఉంది. ఆ హక్కును తీసేయటానికి ఎవరికీ హక్కు లేదు. మనిషే కాదు, ప్రాణంతో ఉన్న ఏ జీవినైనా సరే అది జీవహింస కింద వస్తుంది. సో ఇటువంటి చర్యల్ని ఎవరైనా, ఏ దేశమైనా, ఏ నాయకుడైనా, ప్రజలైనా సరే ఖండించాల్సినటువంటి విషయం అది. పూరి జగన్నాథ్ రత్న భాండాగారం తెరిచారు. తెరవటానికి చాలా ప్లాన్ వేసుకొని, సో డాక్టర్సు, మెడిసిన్స్, అక్కడేదో పాములు ఉంటాయని, తర్వాత పాములు పట్టేవాడిని, తర్వాత దానికి సంబంధించిన టెక్నీషియన్స్ని మొత్తం దగ్గర ఒక 11 మందో 12 మందో వెళ్ళి దాన్ని తెరిచారు. తెరిస్తే అందులో లోపల ఉండేటటువంటి ఆ పెట్టెలన్నిటినీ ఒక చోట చేర్చారు. ఇప్పుడు ఆ పెట్టెలను తెరిచి లెక్క చేస్తారు. అసలు పూర్వం ఈ దేవాలయాలకి రాజులు మణులు, మాణిక్యాలు, హారాలు ఇచ్చేవాళ్ళు. ఎంతసేపు వేసుకుంటాడు హారతులు? ఏదో దర్బార్ ఉండేటప్పుడు, రాజ దర్బార్ ఉండేటప్పుడు ఆ దర్బార్లో ఇవన్నీ వేసుకుంటాడు. సో అవన్నీ మామూలుగా ఉండేటప్పుడు తీసేస్తారు కదా. సో వీళ్ళకి ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయానికి ఎదుగు కానుకగా ఇచ్చేటప్పుడు కొన్ని కానుకలు తీసుకొస్తారు. ఆ మణులు, మాణిక్యాలు వాళ్ళకి ఇస్తారు. అవన్నీ అక్కడ ఉండేటటువంటి ధర్మకర్తల వాటన్నిటిని ప్రిజర్వ్ చేస్తారు. అలాగే మన అనంత పద్మస్వామి రత్న, అక్కడ కూడా చాలా నిధులు ఉన్నాయి, చాలా వజ్రాలు, వైడూర్యాలు చాలా ఉన్నాయి. అదొక మిస్టరీ అంటారు అందరూ. తర్వాత మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలో వాటికన్ సిటీలో తర్వాత క్రిస్టియన్ వాటికన్ సిటీ ఉంది కదా, దాని తర్వాత అంత సెకండ్ ప్లేసు మన తిరుపతి దేవస్థానం. అక్కడ కూడా చాలా మణులు, మాణిక్యాలు, హారాలు, బంగారం, వజ్రాలు, నిధులు చాలా ఉన్నాయి.
సో ఈ విధంగా ఉండేటటువంటి నిధులు అలాగ ఊరికే కూడబెట్టకుండా ఆ నిధులతో ఒక మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఒక విద్యాలయాలు స్థాపించవచ్చు, హాస్పిటల్స్ కట్టించవచ్చు. ఇది మానవ సేవే కదా. తర్వాత పేదవాళ్ళకి ఇతోధికంగా సాయం చేయొచ్చు. సో ఈ నిధులు మూలుగుతున్నటువంటి నిధుల్ని అలాగ మూలుగుతూ ఉండకుండా వాటిని కొంతలో కొంత తీసి, అన్నీ కాదు కొంత తీసి, ఇప్పుడు ధర్మకార్యాలకి నిధులు ఉపయోగిస్తారు. తర్వాత ఆధ్యాత్మికంగా వచ్చేటటువంటి కార్యక్రమాలకి, కల్చరల్ ప్రోగ్రామ్స్కి వాటికి కూడా వినియోగిస్తారు. తర్వాత అక్కడికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం వాళ్ళకి వసతి కానీ, దర్శనానికి కానీ, ప్రసాదాలకు కానీ కావలసినటువంటి ఏర్పాట్లు, సౌకర్యాలు అన్నీ చేస్తారు. అలాగే చాలామంది భక్తులు అసలు నమ్మకాలు ఎలా ఉండేవంటే, ఒక ఆవిడ చాలా భక్తి, పుట్టిన పిల్లాడు నెలల పిల్లాడిని తీసుకొచ్చి ఆ హుండీలో వేసిందంట. ఆ వెంకటేశ్వర స్వామి చూస్తాడు అనుకుని అంత మూఢ విశ్వాసంతో ఉండేవాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లాడు ఏంటంటే ఆ హుండీలో పడేసాను, ఆ వెంకటేశ్వర చూసుకుంటాడు అని అందంట. ఓ పిచ్చిదానాన్ని వెళ్ళి మళ్ళీ ఆ పిల్లాడిని తెచ్చుకొని పెంచారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎవరికి కనిపించాడో ఎవరికి తెలియదు మనకి. పుట్టిన పిల్లాడిని హుండీలో వేయటం ఏంటి? అది మూఢనమ్మకం కదా. సో భక్తి అనేది భక్తిలాగా ఉండాలి, ఒక ఆధ్యాత్మిక చింతన ఉండాలి, దానివల్ల ప్రజలకు ఉపయోగపడాలి. కాబట్టి ఆ మూలుగుతున్నటువంటి నిధుల్లో కొంత భాగం తీసి విద్యకు కానీ, వైద్యానికి కానీ, తర్వాత పేద ప్రజలకు కానీ ఉపయోగిస్తే సమాజం చాలా బాగుంటుంది. అసలు మన భారతదేశంలో, మన సౌత్ ఇండియాలో, అసలు తమిళనాడులో అయితే ఎన్ని గుడులు ఉన్నాయో, ఎన్ని ఆస్తులు ఉన్నాయో. ఒక్కొక్క గుడి కింద 1,000 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చేవాళ్ళు ఆ గుడిని పోషించడానికి, ఆలయ పోషణ కోసం. సో అటువంటి ఆస్తులు ఎన్నో ఎన్నో కోట్ల ఎకరాలు ఉన్నాయి, మాన్యాలు ఇచ్చినటువంటివి. సో అవన్నీ ఆ మాన్యాలు ఇచ్చినటువంటి 100 ఎకరాలు 1000 ఎకరాలు అలాగా బంజరు భూముల్లాగా పడకుండా అక్కడ పంటలు పండించి ఆ పంటల ద్వారా ఎటువంటి సహాయ కార్యక్రమాలను చేయొచ్చు. సో ఈ నిధులతో సహాయ కార్యక్రమాలు చేయటం, ఒక మంచి పనులకు ఉపయోగించడం, అందులో కొంత పర్సెంట్ తీసి చేస్తే చాలామంది ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు అవుతారు. దేవుడు సహాయం చేస్తాడో లేదో కానీ ఈ విధంగా ఉన్నటువంటి భక్తుల ద్వారా వచ్చినటువంటి విరాళాలతో ఎంత సర్వీస్ అన్నా చేయొచ్చు. వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకి. ఈ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉదాహరణకి చిలకలూరుపేట అని ఒకటి ఉంది. అక్కడ ఏఎంజీ అనే ఒక సంస్థ ఉంది, అడ్వాన్సింగ్ ది మినిస్ట్రీస్ ఆఫ్ అని ఒక గాస్పెల్ సర్వీస్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్ మిషన్ ఆర్గనైజేషను. ఆ ఆర్గనైజేషన్కి అమెరికా, జర్మనీ, తర్వాత నెదర్లాండ్స్ ఎన్నో వాళ్ళకి ఫండ్స్ ఇవ్వటానికి పోటీ పడతారు. ఆ ఎన్జిఓ సంస్థకి మిస్టర్ జాన్ డేవిడ్ అని, లేట్ జాన్ డేవిడ్ గారని ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్. ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అది. సో ఆయన సైకిల్ తొక్కుతూ ఆ సైకిల్ మీద క్రిస్టియన్ పాంప్లెట్స్ పంచేవాడు. అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అతను. సో అతని సర్వీస్ చేస్తూ ఉంటే ఒక డాక్టర్ అమ్మ అతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో ఈయన ఇలా పంచుతూ ఉంటే ఒక అమెరికన్ పరిచయం అయ్యాడు ఆయనకి. పరిచయం అయ్యి, నువ్వు సైకిల్ తొక్కుతూ గాస్పల్ సర్వీస్ ఏం చేస్తావు, నీకు కారు ఇస్తాను, కాస్త డబ్బులు ఇస్తాను, నువ్వు ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అని ఒక అమెరికన్ కాస్త హెల్ప్ చేశాడు అనమాట. అమెరికా నుంచి ఫండ్స్ పంపించాడు. అలాగా అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ ఎంతోమంది పంపించారు.
వాళ్ళు ఆయన ఎంత సర్వీస్ చేశారు తెలుసా? మెడ్రాస్ నుంచి ఒరిస్సా బోర్డర్ వరకు ఆయనకి స్కూల్స్ పెట్టాడు పేద పిల్లలకి. తర్వాత హాస్పిటల్స్ పెట్టాడు. తర్వాత రాజమండ్రిలో ఒక 100 మంది వేశ్యల్ని వెతికి వాళ్ళకి క్లాసెస్ టేకప్ చేసి, మీరు ఈ జీవితాన్ని గడపటం ఏంటి, జనజీవన స్రవంతిలోకి రండి, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని ఈ వేశ్య వృత్తి వదిలేసి హ్యాపీగా బ్రతకండి అని చెప్పి వాళ్ళకి కొంతమందికి తీసుకొచ్చి, కొంతమంది వరులను చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి మిషన్ కుట్టే వాళ్ళకి మిషను, పశువులను మెప్పుకునే వాళ్ళకి పశువులు, తర్వాత ఏదన్నా టీ బంక్ పెట్టుకునే వాళ్ళకి ఒక టీ బంకు, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాళ్ళని ఆ వేశ్య వృత్తుల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర ఉంది. లేట్ జాన్ డేవిడ్ అని ఆయన పేరు. అడ్వాన్సింగ్ ది మినిస్ట్రీస్ ఆఫ్ గాస్పెల్ అని వాళ్ళు ఫండ్స్ క్రిస్టియన్ సర్వీసు చేస్తున్నారు. చేస్తూనే కుష్ఠరోగులకి సేవ చేశారు ఆయన. కుష్ఠరోగులకి ఎక్కడ కుష్ఠరోగుల్ని ఊరికి దూరంగా ఉంచుతారు. కుష్ఠరోగం అంటురోగం అంటారు కదా, యాక్చువల్గా కుష్ఠరోగం అంటురోగం కాదు. ఎలాగ అంటురోగం అవుతుందంటే, కుష్ఠరోగితో నీకు ఎక్కువ కాంటాక్ట్, ప్రొలాంగ్ కాంటాక్ట్ ఉంటే ఆ వ్యాధి సోకుతుంది. సో ఈయన ఆ కుష్ఠరోగులకి ఒక చిన్న గుడిసె వేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే జర్మనీలో డాక్టర్ డైక్మెన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రపంచంలో 30 దేశాల్లో మనకి బాటా షాపులు ఎలాగైతే ఉన్నాయో అట్లాంటి బాటా షాపులు ఒక 30 షాపులు ఉన్నాయి ఆయనకి. వాళ్ళు జుడాస్ యూదులు అనమాట. అంటే ప్రపంచంలో నంబర్ 1 రేస్ వాళ్ళు. అతను జర్మనీలో ఈ కుష్ఠరోగానికి మల్టీ డ్రగ్ థెరపీ అని 3 మందుల కాంబినేషన్, మల్టీ డ్రగ్ థెరపీ అని ఒకటి కనిపెట్టి దాన్ని ప్రపంచ దేశాలకు ఉచితంగా సప్లై చేశాడు. ఉచితంగా ఇప్పటికీ వాళ్ళ పిల్లలు కూడా సంస్థ ఉంది, డాక్టర్ డైక్మెన్ అని, చాలా ఫేమస్. సో ఆయనకి చెప్పుల షాపులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి బాటా షాపులు ఎలాగున్నాయో ఆయనకి చాలా దేశాల్లో ఆ షాపులు ఉన్నాయి. ఆ షాపుల మీద వచ్చే ఇన్కంలో 1% ఇక్కడికి పంపిస్తాడు, మన ఇండియాకి. ఇక్కడికి చిలకలూరుపేటలో సంస్థ ఉంది, అక్కడికి పంపిస్తాడు. అది కొన్ని లక్షలు అవుతుంది అనమాట. ఆ డబ్బుతో గొప్ప సర్వీస్ చేశాడు. ఎటువంటి సర్వీస్ చేశాడంటే, ఒకరోజు ఆదివారం నేను అక్కడ చూడటానికి వెళ్ళా, ఏఎంజీ క్యాంపస్లోకి చూడటానికి వెళితే అక్కడ సెలవు కదా, అక్కడ ఒక జెండా ఉంది. మామూలు దిమ్మి కట్టి జెండా ఎగరేస్తారు కదా, ఆ దిమ్మి దగ్గర మెట్ల మీద ఆ పోలు దగ్గర ఇంత కుర్రాడు అక్కడ ఉండి ఆడుకుంటున్నాడు. నేను ఆ కుర్రాడిని పలకరించా, రే బాబు ఏంట్రా ఇక్కడ ఉన్నావు అని అంటే, ఆ అంకుల్ ఇవాళ సెలవు కదా మాకు అన్నా. మరి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అని అన్నాడు. అంటే నాకు జెండా అంటే నాకు ఇష్టం, జెండా వందనం చేస్తారు మా అయ్యగారు, అందుకే ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. మీ దేవూరు రా అన్న, తెలియదు అన్నాడు. మీ అమ్మ నాన్న, మీ అమ్మ ఉందా అని అడిగా, లేదండి అన్నాడు. మీ నాన్న ఉన్నాడా అన్నా, ఉన్నాడు అన్నాడు. ఎవరు మీ నాన్న అంటే డాక్టర్ జాన్ డేవిడ్ అని చెప్పాడు. వాడు అనాథ బాలుడికి ఆ అనాథ బాలన్నీ సేకరించి ఒక ఆశ్రయం పెట్టి వాళ్ళకి ఫుడ్డు, షెల్టరు, క్లోదింగ్ అంతా ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నాడు. సో అనాథ బాలులు ఆ విధంగా జాన్ డేవిడ్ గారు చదివించినటువంటి వాళ్ళలో ఐఆర్ఎస్ అయిన వాళ్ళు, లాయర్స్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారు. తర్వాత ఒక అనాథ బాలుని తీసుకొచ్చారు, చేర్పిస్తే ఆ కుర్రాడికి 2 కాళ్ళు అతుక్కుని పుట్టాడు. 2 కాళ్ళు అతుక్కునే ఉన్నాడు. అతుక్కుని ఉంటే అతనికి ఆపరేట్ చేసి 2 కాళ్ళు సెపరేట్ చేయాలి అతనికి, ఆ కుర్రాడికి. సో ఆపరేషన్ చెయ్యటానికి ఆ కుర్రాడికి శక్తి లేదు, బలం లేదు, రక్తం లేదు. ఆ కుర్రాడికి మంచి ఫీడింగ్ ఇచ్చి, మంచి ఫుడ్ ఇచ్చి, ఆ కుర్రాడికి బలం వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్స్
తీసుకెళ్ళి ఆపరేట్ చేసి జాగ్రత్తగా ఆ 2 కాళ్ళు సెపరేట్ చేశాడు. ఆపరేషన్ చేయకముందు వాడిని బెడ్ ఎక్కించే ముందు వాడిని డాక్టర్ గారు అడిగాడు, ఒరే నీకు 2 కాళ్ళు సెపరేట్ అయిన తర్వాత ఏం చేస్తావరంటే వాడు అన్నాడు, మా అయ్యగారికి మంచి కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. అంటే డాక్టర్ జాన్ డేవిడ్ గారు ఆ సంస్థ అధినేత, ఆయన కాఫీ తాగుతాడు. నేను మొట్టమొదట ఆయన కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అని అన్నాడు. అక్కడ అనాథ పిల్లలందరికీ మీ తండ్రి ఎవరంటే డాక్టర్ జాన్ డేవిడ్, సురల జాన్ డేవిడ్ అంటాడు. నీ పేరు ఏం పేరంటే వాడు వెంకట్రావు అంటాడు అనుకో, ఇంటి పేరేంటి సురల అని చెప్తాడు, ఆయన ఇంటి పేరే వీళ్ళకి. అలాగే ఎంతోమంది అనాథ బాలుల్ని ఆశ్రమానికి తీసుకొచ్చి చిన్నపిల్లల్ని చదివించి వాళ్ళకి పెద్ద అయ్యేంత వరకు క్లోదింగ్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా తెప్పించి వాళ్ళని జీవితంలో నిలబెట్టినటువంటి గొప్ప ఘనత ఆ ఏఎంజీ సంస్థ. ఓకే. తర్వాత కుష్ఠరోగులు ఉంటారు. ఆ కుష్ఠరోగుల్ని వాళ్ళకి ఒక కాలనీ అరేంజ్ చేశారు. ఆ కాలనీలో కుష్ఠరోగుల్ని చేర్చుకుని వాళ్ళకి కుష్ఠరోగం నయం చేస్తూ వాళ్ళకి ఒక పని కల్పించేవాడు. పంటలు పండించడం, కూరగాయలు పండించడం, తర్వాత ఆ క్యాంపస్లో ఏమన్నా పనులు చేయటం, ఆ పనులు చేస్తూ వీళ్ళు మందులు తినేవాళ్ళు అనమాట. 6 పల్సెస్ అని ఉంటాయి కుష్ఠ వ్యాధికి. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పల్స్ ఇస్తారు. ఆ పల్స్లో 3 డ్రగ్స్ ఉంటాయి. మల్టీ డ్రగ్ థెరపీ అని ఉంటుంది. అక్కడి నుంచి డాక్టర్ రైక్మైన్ జర్మనీ నుంచి ఉచితంగా పంపించినటువంటి మందులే, కల్తీ మందులు కాదు, చాలా జెన్యూన్ మందులు. జర్మనీ పీపుల్ ఆర్ వాళ్ళు జూడాస్ అంటారు, యూదులు, వరల్డ్ నెంబర్ 1 రేస్ వాళ్ళు పంపించినటువంటి మందులు నెలకి ఒక డోస్ ఇస్తారనమాట. అలాగా 6 months చేస్తే కుష్ఠరోగం నయం అయిపోతుంది. కుష్ఠరోగం నయం అయిపోయిన తర్వాత మరి ఆడవాళ్ళు కూడా కుష్ఠరోగులు ఉంటారు కదా. సో కుష్ఠరోగం నయం అయిపోయిన తర్వాత వాళ్ళు యుక్త వయసులో ఉన్నట్టయితే కుష్ఠరోగం నయమైన అబ్బాయికి కుష్ఠరోగం నయమైన ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి ఖర్చులు ఈయన. మళ్ళా వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని కూడా మళ్ళా వాళ్ళని చదివించి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు వాళ్ళు సంరక్షణ చేస్తారు. ఇటువంటి సర్వీస్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఈయన సర్వీస్ చూసి కెనడా నుంచి, అమెరికా నుంచి, నెదర్లాండ్స్ నుంచి పోటీ పడతారు, మన డబ్బులు పంపిస్తాం మీరు సర్వీస్ చేయండి అని. ఎక్కడ మెడ్రాస్ నుంచి ఒరిస్సా వరకు బార్డర్లో అన్ని చోట్ల స్కూల్స్, కాలేజెస్, శరణాలయాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఈ అనాథాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సర్వీసు ఉన్నవాళ్ళు చేయాలి. ఆయనకి అసలు రూపాయి లేదు. ఈయన సర్వీస్ చూసి ఆ దేశస్తులందరూ బాగా విరాళాలు పంపించాలన్నమాట. సో అటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కాస్ట్, ఇప్పుడు మతం అనకుండా, కాస్ట్ అనకుండా, ఏ భేదం లేకుండా ఏ హిందువు అయినా సరే, ఏ క్రిస్టియన్ అయినా సరే, ఏ ముస్లిం అయినా సరే డబ్బులు అలాగా దాచుకొని పెట్టుకోకుండా ఇటువంటి సోషల్ సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళ జన్మ తరిస్తుంది. సో ఈ సమయంలో మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒకసారి మీటింగ్లో ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నా జన సైనికులు ఉన్నారు, నా జన సైనికులందరికీ చదువుకున్న వాళ్ళు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. నాకు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించి కొంతమందికి నేనే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. వాళ్ళకి స్కిల్స్ ఏమనుకో, ఆ స్కిల్స్ వాళ్ళకి నేర్పించి నేనే ఉద్యోగాలు కల్పించగలను, అన్నీ ప్రభుత్వం మీద ఆధారపడితే చేయలేదు, నేను సొంతంగా చేయగలను అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అటువంటి ఒక సంస్థ కానీ
ఒక ఆర్గనైజేషన్ ఏదైనా సరే మరీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా బాగా ఉన్నవాళ్ళు అంబానీలు ఉన్నారు, ఎంతోమంది మల్టీ మిలియన్స్ ఉన్నారు దేశంలో. వాళ్ళందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ లాగా, పవన్ కళ్యాణ్ అని కాదు, ఒక మంచి పని చేయటానికి ఎవరైతే ఉంది సో అటువంటి సర్వీస్ చేసి, సో మనకి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వాడు ఇప్పుడు చాలా గొప్ప, అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. అరే అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్తే చంద్రబాబుని పక్కనున్నా కూడా పవన్ కళ్యాణ్కి సెకండ్ ఇచ్చి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, తర్వాత సంజయ్ దత్ బాంబే టాప్ హీరో కదా, అటువంటి వాడు బాగా హక్ చేసుకొని అతను ఆలింగనం చేసుకుంటున్నాడు. తర్వాత తన దీక్షలో ఉన్నాడు, ఆ డ్రెస్తోనే వెళ్తున్నాడు. ఎంత సింప్లిసిటీ, స్వార్థం లేకుండా నిరాడంబరంగా ఒక మంచి నాయకుడు వచ్చాడని మనం చాలా గర్వించాల్సినటువంటి విషయం. అయితే మనం ఈ పూరి జగన్నాథ్ రత్న భాండాగారం, అనంత పద్మనాభ స్వామి రత్న భాండాగారం, ఈ భాండాగారాలను తెరిచారు. సో వాటన్నిటిని లెక్కిస్తారు. సో మణులు మాణిక్యాలు ఎన్నో మొలుగుతున్నాయి. ఇప్పుడు వాటికి వెల కట్టడానికి మనుషులు కావాలి. ఖరీదు కట్టే షరాబులేడని శ్రీశ్రీ మహాప్రస్థానంలో అన్నాడు. అలాగా ఖరీదు కట్టే షరాబుల్ని చూసుకుని ఎంత మణులు మాణిక్యాలు రత్నాలు ఎంత విలువవుతాయో చూసుకొని దానికి ఒక పట్టిక తయారు చేసి వాటిని భద్రపరచడానికి ఇంత ఉంది అని. ఇప్పుడు ఎలాగా మనం అలాగే ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏమిటి అని అంటే మనకి తిరుపతిలో ఉండేటటువంటి టీటీడీ దేవస్థానం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ టీటీడీ దేవస్థానానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్గా ఎవరిని వేద్దాము అని ప్రభుత్వంలో ఒక మీమాంస వచ్చింది. అందులో చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసింది ఏంటి, ఒక 5-6 అనుకున్నాడు ఆయన. అందులో ముందు అశోక్ గజపతి రాజు, విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు అనుకున్నాడు. అతను నిస్వార్థపరుడు, తర్వాత అతనికి అనుభవం ఉంది. తర్వాత అశోక గజపతి రాజు ఫాదరు పివిజి రాజు గారు, వాళ్ళకి విజయనగరంలో సంగీత కళాశాల ఉంది, ఘంటసాల సుశీల అక్కడికి వచ్చారు. తర్వాత డిగ్రీ కాలేజ్ ఉంది, ఆ డిగ్రీ కాల్లో అప్పలస్వామి గారు అనే ఒక మేధావి వచ్చాడు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. తర్వాత అక్కడ అంట్యాకులు పైటి రాజు అని చిత్ర కళాశాల రాజుగారిది, చిత్ర కళాశాల, మ్యూజిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, అనాథ శరణాలయం, బాయ్స్ చౌట్రీ, ఎన్నో సంస్థలకు సర్వీస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కొడుకుగా అశోక గజపతి రాజు కూడా చాలా మంచి పేరు సంపాదించాడు. ఆయన ఇంతకుముందు విమానయాన శాఖ సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చాలా అర్హుడు అని సెలెక్ట్ చేశాడు. చాలామంది బాగుందని అన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది, బుచ్చయ్య చంద్రకుడు వచ్చాడు సీన్లోకి. బుచ్చయ్య చంద్రకుడు వచ్చాడు, తర్వాత నాగబాబు ఒకడు వచ్చాడు, తర్వాత రఘురామకృష్ణరాజు, యనమల రామకృష్ణుడు, ఇంతమంది వచ్చారు. సో వీళ్ళలో పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఇద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నాడు, మాట్లాడాడు కూడా ఆయనతో. చంద్రబాబు నాయుడు ఇంకా డిసైడ్ చేయలేదు. నాగబాబు ఏంటంటే అనకాపల్లి ఎంపీగా కంటెస్ట్ చేద్దామని అప్పుడు అనుకున్నారు. సో ఈ సీట్ల సర్దుబాటు వల్ల అతను తప్పుకున్నాడు. ఆ సీటేమో బీజేపీకి ఇచ్చినట్టున్నారు. సో నాగబాబు కూడా ఈ పోటీలో ఉన్నట్టు లెక్క. అయితే ఒక నిస్వార్థపరుడు, కాస్తాను నాగబాబుకి పొలిటికల్గా అనుభవం లేదని చెప్పుకోవాలి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ అని ఒక లేడీ క్యాండిడేట్ ఉంది. సో ఇంతమంది, రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నానా హింసలు పెడితే వచ్చి తెలుగుదేశంలో చేరి గెలిచాడు కదా, అతను కూడా ఉన్నాడు. సో ఈ విధంగా యనమల రామకృష్ణుడు కూడా చాలా అనుభవశాలి. సో ఈ
నాగబాబుకి చంద్రబాబు నాయుడికి మధ్యన నలుగుతూ ఉన్నది ఆ విషయం. మరి నాగబాబుకి ఇస్తారా, లేకపోతే యనమల రామచంద్రుడికి ఇస్తారా, లేకపోతే తిరుపతి దేవస్థానానికి లేడీగా చైర్మన్ ఎవరు ఎప్పటికి రాలేదు, ఆ లేడీకి ఇస్తారా అనేటటువంటి మీమాస్తో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినటువంటి అశోక్ గజపతి రాజు అనుభవజ్ఞుడు, నిస్వార్థపరుడు. సో ఆయన రాజకీయాల నుంచి కూడా విరమించుకొని వాళ్ళ కూతురికి సీట్ ఇప్పించుకొని గెలిపించుకున్నాడు అక్కడ విజయనగరంలో. తర్వాత విజయనగరంలో చాలా సర్వీస్ మైండ్తో పనిచేసినటువంటి రాజుల వంశం అది. అక్కడ అన్ని కళాశాలలు రాజుగారివి. సో అక్కడ రాజుగారికి విమానాశ్రయం ఉండేది అప్పట్లో. కోరుకొండలో విమానాశ్రయం ఉండేది. ఆ విమానాశ్రయంలో బిల్డింగ్లు కట్టి కోరుకొండని సైనిక్ స్కూల్ చేశారు. ఆ సైనిక్ స్కూల్లో 6th క్లాస్ నుంచి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే ఫ్రీ. సో అటువంటి సర్వీస్ చేసినటువంటి రాజుల వంశం అది, గజపతుల వంశం. అటువంటి అశోక్ గజపతి రాజుకు ఇస్తే బాగుంటుందని చాలామంది ఉద్దేశం. సో నా పర్సనల్ కూడా అదే. సో మరి పవన్ కళ్యాణ్కి నాగబాబుకి ఇవ్వాలనేటటువంటి పట్టులో ఉన్నట్టున్నాడు. సో ఈ విషయం వాళ్ళిద్దరి మధ్య నలుగుతుంది. ఏది ఎవరొచ్చినా సరే ఆ చైర్మన్ ఆ భక్తులకి అనువైనటువంటి సౌకర్యాలు కల్పించి, ఇంతకుముందు లడ్డూకు ఉండేటటువంటి క్వాలిటీ లేదు. తిరుపతి మీద ఆ టెంపుల్ దగ్గర సాధువులు అడుక్కునేవాళ్ళు. వాళ్ళు అప్పట్లో నేను వెళ్ళేటప్పుడు ఇంత లడ్డు ఉండేది. ఆ లడ్డు జీడిపప్పులు కిస్మిస్ పళ్ళు అన్నీ తాపడం చేసి ఒక లడ్డు తింటే కడుపు నిండిపోయేది. ఆ టేస్టు, ఆ నెయ్యి, ఆ ఫ్లేవర్ ఎంత అద్భుతంగా తింటా ఉంటే పక్కోళ్ళకి నోరుడేది, అంత బాగుండేవి లడ్లు. సో ఆ విధంగా ఉండేటటువంటి ఆ లడ్డు సైజు తగ్గిపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది. సో ఎవరు వచ్చినా సరే ప్రసాదం, దేవుడు ప్రసాదం అంటే చాలా రుచిగా చాలా తృప్తిగా తింటారు కదా. సో అక్కడ సాధువులు అడుక్కునే వాళ్ళు లడ్డూలు తిని ఎర్రగా తయారయ్యి లడ్డూలాగా తయారయ్యారు అప్పట్లో. సో అంత బాగుండేది. తర్వాత తిరుపతి నుంచి ప్రసాదం తెస్తే, ఒక లడ్డు తెస్తే ఒక 10 ఏళ్ళకి పంచేవాళ్ళు. అలా ఉండేది ఆ లడ్డు తయారీ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ రుచి కానీ. నీకు నోరు ఊరుతున్నట్టుంది. కాబట్టి సో ఎవరు వచ్చినా అది దేవస్థానానికి వచ్చేటటువంటి భక్తులు కొన్ని లక్షల కోట్లు అట్టగా సమర్పిస్తారు. సో ఆ విధంగా వచ్చేటటువంటి విరాళాలని మంచిగా ఉపయోగించి ప్రజల సేవా కార్యక్రమాలకి ఒక స్కూల్ పెట్టించడమో, ఒక పేద విద్యార్థులకి అనాథాశ్రయం కల్పించడమో, ఒక హాస్పిటల్, విద్య, వైద్యం, వీటన్నిటికీ ఆ ఫండ్స్ను ఉపయోగించి ఆధ్యాత్మికంగా ఇంకా దాన్ని పెంచి, సో వెంకటేశ్వర స్వామి రుణం తీర్చుకునేటటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే అక్కడ ఉండేటటువంటి పలహారాలు, కైంకర్యాలు చేయకుండా దేవుడి తాలూకా మాన్యాల్ని, ఆ నిధుల్ని జాగ్రత్తగా కాపాడి ప్రజలకి కొంత మేలు చేసేటటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. తర్వాత ఇందాక పవన్ కళ్యాణ్ తనకు తెలిసినటువంటి పారిశ్రామికవేత్తల్ని పిలిపించి పరిశ్రమలు స్థాపింపజేసి పెట్టించి వాళ్ళకు యువతకి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు కదా. ఆ విధంగా తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సో పవన్ కళ్యాణ్ చొరవ కానీ, చంద్రబాబు నాయుడు గారి చొరవ కానీ, ఇక్కడ మెట్రో లైన్, విశాఖపట్నంలో మెట్రో లైన్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత అమరావతికి 56 కిలోమీటర్ల ఒక కొత్త రైలు మార్గం వేయిస్తున్నాడు. ఎర్రబాలెము, అమరావతి, నంబూరు 56 కిలోమీటర్లు. దానికి కూడా శాంక్షన్ చేయించుకున్నారు, అది నోటిఫికేషన్ రావాలి. సో ఈ విధంగా వచ్చినటువంటి కొత్తగా ఉండేటటువంటి ప్రభుత్వం చాలా చురుగ్గా బాగా పనిచేస్తుందని చాలామంది సంతోషిస్తున్నారు.
మనం కూడా ఈ విషయం తెలుసుకుని నేను ప్రత్యేకంగా గుంటూరు వాడిని కాబట్టి నంబూరు హై స్కూల్లో నా వైఫ్ టీచర్గా 20 years పనిచేసింది. సో అందువల్ల నంబూరు అంటే నాకు కాస్త ఇష్టం. ఎర్రబాలెము, నంబూరు, ఎర్రబాలెము, అమరావతి తర్వాత నంబూరు. ఆ లైను 56 కిలోమీటర్లు. 56 కిలోమీటర్లు దీంట్లో రైల్ ట్రాక్ వేసి రైలు నడిపించేటటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది. అది త్వరలో శాంక్షన్ అవబోతుంది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ చొరవతో మనకి ఇతోధికంగా జరిగేటటువంటి మేళ్ళు. తర్వాత క్యాపిటల్ అన్న తర్వాత రైల్వే స్టేషన్ డెఫినెట్గా ఉండాలి. రైల్వే స్టేషన్ ఉండాలి. దానికి ఒక